కోనసీమ జిల్లా ఓదూరు గ్రామ ప్రజలు అమలాపురంలో గల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్ కు ఇల్లు పట్టాల సమస్యపై వినతి పత్రం అందజేశారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఓదూరు, కొత్తపేట, అరుంధతిపేట ప్రాంతాల్లో 1978వ సంవత్సరంలో సాంఘిక సంక్షేమ భూసేకరణ కార్యక్రమంలో భాగంగా తమ పూర్వీకులకు ఇండ్ల స్థలములు మంజూరు చేశారని వారు గుర్తు చేశారు. అప్పట్లో వారు నిరక్షరాస్యులైన కారణంగా అవగాహన లేక ఇంటి నిర్మాణం నిమిత్తం గృహ నిర్మాణ సంస్థ నుంచి ఒరిజినల్ ఇంటి పట్టాలను తీసుకోలేదని తెలిపారు. ఇప్పుడు పాత ఇళ్ల స్థానంలో నూతనంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ వారిని సంప్రదించగా వారు రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమని చెప్పి చేతులు దులుపుకున్నారని వాపోయారు. రామచంద్రపురం మండలం ఓదూరు గ్రామం నుంచి మరి ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క 1978లో కట్టినటువంటి భూములకి వినతి పత్రాలు ఇవ్వడానికి మరి గ్రామం నుంచి మేము బయలుదేరడానికి మరి ముందుగా అంబేద్కర్ బొమ్మ కాడ మేము నినాదాలు చేసి అదేవిధంగా మరి ఇప్పటికి ఎంఆర్ఓ ఆఫీస్కి అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి అదేవిధంగా ఆర్డీఓ గారికి వినతి పత్రాలు సమర్పించడానికి వెళ్తున్నాం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 1978లో ప్రభుత్వం వారు ఇక్కడ గృహ నిర్మాణాలకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ పర్మనెంట్ పట్టాలు ఈ గ్రామస్తులకి సుమారుగా దళితులకు 200 గృహ నిర్మాణ పట్టాలు ఇవ్వాలి. ఆ పట్టాలు లేని కారణంగా ఇల్లులు కట్టుకునే వాళ్ళకి 5 సంవత్సరాలు బట్టి ప్రభుత్వం వారు ఎటువంటి లోను ఇవ్వడం ఇవ్వలేదు. అంతేకాకుండా ఇల్లులు కట్టుకుందామన్న వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం వారు 3 లక్షలు ప్రకటించింది. కానీ మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, హౌసింగ్ బోర్డు ఆఫీస్కి వెళ్ళినా, మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో మరి మీ ఓదూరుకి సంబంధించినటువంటి పట్టాలు మా కార్యాలయంలో లేవు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కట్టినట్టుకున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కట్టుకున్న వాళ్ళు అప్పులైపోయి మరి లోన్లు ఇస్తారని ఆశించి అప్పులు చేసి ఇల్లులు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం వారు గుర్తించి ప్రభుత్వం వారు సర్వేలు పంపించి ఎవరైతే పట్టాలు లేవో వాళ్ళందరూ ఇల్లు మరి కొలిసి పర్మనెంట్ పట్టాలు ఇప్పించే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాము. అప్పటి వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఇప్పటికే మేము 5 సంవత్సరాలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, హౌసింగ్ బోర్డు చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ రోజున ప్రభుత్వం వారు 3 లక్షల వరకు దళిత కుటుంబాలకు లోన్ ప్రకటించింది. కానీ ఆ లోన్లు కట్టుకోవడానికి మాకు ఎటువంటి లోన్లు ఇవ్వనండంతో మరి ఈ రోజున మేము కలెక్టరేట్కి వెళ్ళి మా యొక్క సమస్యల్ని మరి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తామని కోరుచున్నాం. మాది ఓదూరు గ్రామం, మరి బొంగ భాగ్యవతిని. ఈ ఓదూరులో ఎంతోమంది ఇల్లులు కట్టుకుని ఇబ్బంది పడిపోయి ఎంతో కష్టం అనుభవిస్తున్నారు. ఇక్కడ చేసుకుందామంటే కూలి పని కూడా లేదు. అందుకు కాబట్టి సంటి పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ పోయారు. చాలా మంది ఇల్లులు ఖాళీ చేసి ఇంకా కట్టుకోవాల్సిన వాళ్ళు ఇప్పేసుకుని ఉన్నారు. ఎవరికి కూడా ఓ రూపాయి రావట్లేదు. మేము మాకు ఇప్పుడు ఈ లోను కూడా ఇస్తలేదు. పాత లోను రావాలి. ఇప్పుడు కొత్తగా కట్టుకున్నారు, ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ ఓదూరు గ్రామానికి కూలి పని చేసుకుందామన్నా కూలి పని కూడా లేదు. అందుకు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఇల్లు పట్టాలు ఇస్తాయి, ఇంటి పట్టా మీద తెచ్చుకుని బతుకుతాం. మరి ఎలాగోలాగా ఇంటి పట్టాలు కూడా లేవు. మేము ఇంకా మరి ఇంటి పన్నులు కూడా 2 వేలు వేస్తున్నారంటే ఇంటి పట్టాలు ఏందో మేము ఉత్తు బోడుతాలం కింద అనేది మేము ఎలాగేమో 2 వేలు ఎక్కడి నుంచి బాబు? అందరం ఆడవాళ్ళు ఇంటికాడే ఉంటున్నాం, మగోళ్ళు ఇంటికాడే ఉంటున్నాం. మరి పిల్లలకి ఏదన్నా స్కూల్ కొనుక్కుందామన్నా, ఓ పుస్తకాలు కొనుక్కుందామన్నా, ఓ పలకలు కొనుక్కుందామన్నా ఎక్కడి నుంచి తెచ్చి చంటి పిల్లల్ని పెంచుకోం మేము. అందుకు కాబట్టి మీ ప్రభుత్వం వారు ఏం చేస్తారో మరి ఈ ఇల్లు పట్టా తెప్పించి పిల్లలకి మరి జరిగేది మీరు బాగా జరిగించేలాగా చూడాలి మరి ప్రభుత్వం వారు.